మున్సిపల్ యుద్ధానికి తెలంగాణలోని పార్టీలు సై అంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వస్తున్న మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు తమ శ్రేణులను పొరపోరుకు సిద్ధం చేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అగ్రనేతలు ప్రచార బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. పంచాయతీ ఎన్నికలతో తెలంగాణ పాలిటిక్స్ ఇప్పటికే వేడెక్కాయి. ఇప్పుడు మున్సిపల్స్ ముందుకు రావడంతో మరోసారి రాజకీయ సందడి మొదలైంది. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మున్సిపల్స్ లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని తామే రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి అన్న సంకేతాలు పంపాలనుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించాము అని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు కూడా మున్సిపల్స్ లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ మున్సిపల్స్ లక్ష్యంగా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో సభలు పెట్టి పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ మున్సిపల్ పోరుకు సై అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. గెలుపు గుర్రాలను బరిలోకి దించి మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ శ్రేణుల్ని మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగని ప్రాంతాల నుంచి క్యాడర్ను తీసుకువచ్చి ప్రచారం చేయించాలి అని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఖచ్చితంగా గెలిచే వారిని, గట్టి పోటీ ఇచ్చేవారిని మాత్రమే బరిలో దించాలి అని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. పంచాయతీ ఎన్నికల గెలుపుతో జోష్లో ఉన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శించాలనుకుంటోంది. మున్సిపల్స్ కు రెడీ అవుతున్న బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ముఖ్య నేతలు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని నేతలు ప్రకటించారు. మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి అని శ్రేణులకు పిలుపునిచ్చింది కమలం పార్టీ. కాంగ్రెస్ అవినీతిని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేయాలి అన్న ఆలోచనతో కమలం పార్టీ ఉంది. జాతీయ అంశాల జోలికి పోకుండా స్థానిక అంశాలనే ప్రచార అస్త్రాలుగా వాడాలి అని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే శ్రేణులను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి 3 ప్రధాన రాజకీయ పార్టీలు. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాలిటీల్లో పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలోకి దిగనున్నారు.